నమస్కారం అండి. నా పేరు రవి. ఇవాళ మన ఛానల్‌లో ఇది వీడియో నంబర్ 35. నేను సీక్వెన్స్‌లో చెప్తున్నాను. సో, ర్యాండమ్‌గా చూడకండి. మీకు అర్థం కాదు. సో, ఈ వీడియోలో మనం లెసన్ నంబర్ 2లో కావాల్సిన వర్బ్స్ నేర్చుకుంటాము. ఇందులో నేను ఒక సెంటెన్స్‌ని ప్రెజెంట్ టెన్స్‌లో రాసి, దాన్ని పాస్ట్ టెన్స్‌లో ఏ విధంగా రాయాలో నేర్పిస్తున్నాను. అండ్ ప్రతి వర్బ్ నేను రాసినప్పుడు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్ రాస్తాను. మీరు ఆ విధంగానే నేర్చుకోండి. పర్ఫెక్ట్ టెన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ఏమైతే వర్డ్స్ ఉన్నాయో అవి వీలైనంత మట్టుకు బై హార్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. కొన్ని ప్లేసెస్‌లో నేను లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కొన్ని టిప్స్ ఇచ్చాను. అవి గుర్తుంచుకుంటే మీకు కొంచెం ఈజీ అయిపోతుంది. సో, వీడియో లోపలికి వెళ్దాం పదండి. సో, ఇప్పుడు ఈ స్లైడ్‌లో దావర్న్ అని ఒక వర్బ్ ఉంది. అంటే టు లాస్ట్. ఇప్పుడు మనకు స్కూల్‌లో మ్యాథమెటిక్స్ పీరియడ్ ఉంటది. ఆ పీరియడ్ 90 మినిట్స్ అనుకోండి. మనం చెప్పొచ్చు. ఎస్ దావర్ట్ 90 మినిటున్ అని. అర్థమైందా? తర్వాత జర్నీ ఫ్రమ్ బెర్లిన్ టు ఫ్రాంక్‌ఫర్ట్ 5 అవర్స్ అనుకోండి. అప్పుడు కూడా దావర్న్ అని యూజ్ చేయాలి. సో, దావర్న్ అంటే టు లాస్ట్ టైం పరంగా. ఓకే. బెర్లిన్ టు ఫ్రాంక్ఫర్ట్ 5 అవర్స్ కదా! ఎస్ దావర్ట్ 5 స్టుండెన్ ఫాన్ బెర్లిన్ నాకు ఫ్రాంక్ఫర్ట్ అని చెప్పాలి. సో, సెంటెన్స్ ఫ్రేమింగ్ మీకు నేర్పిస్తాను. ఫస్ట్ కాంజుగేషన్ పైన ఫోకస్ చేద్దాం. సో, వర్బ్ కాంజుగేషన్ మీకు ఎన్నో సార్లు చెప్పాను. చూడండి, జస్ట్ ఎండింగ్ మాత్రమే మారుతుంది. ఇష్ దావర, తర్వాత వియర్ దావర్న్ ప్లూరల్‌లో, సింగులర్‌లో దు దావర్స్ట్, ఇయర్ దావర్ట్, ఎస్‌సి దావర్ట్, సి దావర్న్, తర్వాత సింగులర్ క్యాపిటల్ సిలో దావర్న్, ప్లూరల్‌లో క్యాపిటల్ సి దావర్న్. జర్మన్ భాషలో వర్బ్స్‌ని 2 విధాలుగా క్లాసిఫై చేశారు. ఒకటేమో వీక్ వర్బ్స్, ఒకటేమో స్ట్రాంగ్ వర్బ్స్. సో, వీక్ వర్బ్స్‌ని జర్మన్ భాషలో ష్వాహ్ వెర్బెన్ అంటారు. ఇవన్నీ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాయి. ఇప్పుడు మీకు చాలా సార్లు చెప్పాను. ఇష్ ఆర్బైట, డు ఆర్బైటెస్ట్, ఎస్‌సి ఆర్బైటెట్. సో, ఈ ఎండింగ్ మీకు ఫార్ములా లాగా స్టార్టింగ్‌లో నేర్పించాను. సో, ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం వర్బ్స్‌ని కాంజుగేట్ చేస్తాం కదా! అదొక ప్యాటర్న్ ఫాలో అవుతది. సో, అందుకే వీటిని వీక్ వర్బ్స్ అంటారు. సెకండ్ వన్ స్ట్రాంగ్ వర్బ్స్. స్ట్రాంగ్ వర్బ్స్‌ని జర్మన్ భాషలో స్టార్క్ వెర్బెన్ అంటారు. ఇది ఏంటంటే కాంజుగేషన్ ఇష్టం ఉన్నట్టు ఉంటది. ఎగ్జాంపుల్ ఇష్ బిన్, దు బిస్ట్, ఎస్‌సి ఇస్ట్ అయింది. అర్థమైందా? సో, ఈ విధంగా ఇయర్ సైద్ ఇష్టం ఉన్నట్టు కాంజుగేషన్ మారుతది. సో, అవి మనము బై హార్ట్ నేర్చుకోవాలి. స్ట్రాంగ్ వర్బ్స్ చాలా కష్టం, కానీ లిమిటెడ్ ఉంటాయి. వీక్ వర్బ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీకు అర్థం కాకపోతే పర్లేదు. నెక్స్ట్ స్లైడ్స్‌లో ఈ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇప్పుడు మళ్ళీ అదే స్లైడ్‌కొచ్చాము. దావర్న్ అంటే టు లాస్ట్. ఇది వీక్ వర్బ్. ష్వాఖ వెర్బెన్. ఎందుకు వీక్ వెర్బ్ అంటే చూడండి, కాంజుగేషన్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇష్ దావెర, దు దావెర్స్ట్, ఎస్‌సి దావెర్ట్. సో, ఎండింగ్ మారుతుంది. ఓకేనా? ఇప్పుడు మన తెలుగు భాషలో నేను భోజనం చేస్తున్నాను. ఇది ప్రెజెంట్ టెన్స్. నేను భోజనం చేశాను. అని వచ్చింది కదా! అది పాస్ట్ టెన్స్. ఆల్రెడీ అయిపోయిన సంఘటన. అదేవిధంగా నేను చదువుకుంటున్నాను. అది ప్రెజెంట్ టెన్స్. నేను చదువుకున్నాను. ఎండింగ్ మారింది. అదేవిధంగా జర్మన్ భాషలో కూడా ఎండింగే మారుతది. పాస్ట్ టెన్స్ ఇప్పుడు మీకు ఇది చూపించిన స్క్రీన్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ స్క్రీన్‌లో దీనిది పాస్ట్ టెన్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను. వీక్ వర్బ్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతది. పాస్ట్ టెన్స్‌లో ఏం లేదు. ఒక టీ యాడ్ చేయాలి అంతే. ఈకి ముందు టీ యాడ్ చేయాలి. అదేంటో చెప్తాను. సో, అప్పుడు మనకేమైపోతదంటే ఒక సెంటెన్స్ మనం ప్రెజెంట్ టెన్స్‌లో ఫార్మ్ చేయగలిగినప్పుడు అదే సెంటెన్స్‌ని పాస్ట్ టెన్స్‌లో కూడా మనం ఫార్మ్ చెయ్యొచ్చు. అర్థమైందా? సో, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అంటారు కదా! ఆ విధంగా. సో, తర్వాత మెల్లగా పర్ఫెక్ట్ కూడా నేర్చుకుందాం. సో, ఈ విధంగా లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో, ఇప్పుడు మీరు చూస్తున్న స్లైడ్‌లో ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ రాశాను. ఎండింగ్‌కి కింద లైన్ పెట్టాను. మీరు కంపల్సరీ ఈ స్లైడ్ బుక్‌లో రాయాలి. జస్ట్ చూడకండి, మీకు అసలు రాదు. ఓకే. సో, ఫస్ట్ రెడ్ కలర్‌తోని టిక్ చేసినయన్నీ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు ఈ ప్రెజెంట్ టెన్స్‌ని పాస్ట్ టెన్స్‌గా ఏ విధంగా మార్చినామో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, పాస్ట్ టెన్స్‌కి ఫార్ములా. పాస్ట్ టెన్స్‌ని ఏమంటారు? ప్రెటెరిటమ్ అంటారు. ఏంటంటే యాడ్ టీ బిఫోర్ ఈ. దావెరలో ఈకి ముందు, ఎండింగ్‌లో ఉన్న ఈకి ముందు టీ యాడ్ చేయాలి అంతే. నేను టిక్ మార్క్ పెట్టాను రెడ్ కలర్‌తోని చూడండి. ఇష్ దావెర్ట.
ఓకే. డూ ఫామ్ చూడండి. దావెర్ టెస్ట్ TEST దావెర్ టెస్ట్. RSC ఏమో దావెర్ ట. గుర్తుంచుకోండి ప్రెటిరెటంలో అంటే పాస్ట్ టెన్స్లో ఇష్ ఫాము RSC ఫామ్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. ఇక కింద సి ఫామ్లో దావెర్ 10 చూడండి. ప్లూరల్లో కూడా అన్నిటికీ దావెర్ 10 వస్తుంది ఎక్సెప్ట్ ఇయర్ మాత్రం దావెర్ టెట్ వస్తుంది. సో మీరు పేపర్ మీద ఎన్నిసార్లు రాస్తారో నాకు తెలియదు, కానీ ఈ ఫార్ములా మెల్లగా బ్రెయిన్లో ఎక్కించుకోండి. పాస్ట్ టెన్స్ అంటే ఏం లేదు, జస్ట్ టీ యాడ్ చేయాలి. వీక్ వర్బ్స్ ప్యాటర్న్ ఇది. స్ట్రాంగ్ వర్బ్స్కి డిఫరెంట్ ఉంటుంది, అది మాట్లాడదాం తర్వాత. సో టెన్సెస్ని జర్మన్లో ఏమంటారో అందరికీ తెలియాలి. హెడ్డింగ్లో మనకు అది ఏం టెన్సో తెలియదు అనుకో, ఎగ్జామ్లో తప్పు రాస్తాం. ప్రెజెన్స్ ఆర్ గెగెన్వార్ట్ రెండుకి కూడా మీనింగ్ ప్రజెంట్ టెన్స్. తర్వాత ప్రెటెరెటుమ్ అంటే పాస్ట్ టెన్స్. ఓకే. సో చాలామంది B1 వరకు వస్తారు, స్టిల్ కన్ఫ్యూజ్ అవుతారు. అలా కాదు, మీరు A1 నుంచే ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక సెంటెన్స్ని ప్రజెంట్ టెన్స్లో రాశాను. బ్లాక్ కలర్లో ఉంది, బ్లూ కలర్లో ఉంది పాస్ట్ టెన్స్. ఏ విధంగా చేంజ్ అయిందో చెప్తాను. సో ఇప్పుడు నంబర్ 1 ప్రజెంట్ టెన్స్. ది ఫార్ట్ దావర్ట్ 30 Minuten అంటే ద జర్నీ టేక్స్ 30 minutes. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇదే సెంటెన్స్ని పాస్ట్ టెన్స్లో ఏ విధంగా రాయాలో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇదే సెంటెన్స్ని పాస్ట్ టెన్స్లో రాశాను. ది ఫార్ట్ దావర్ట 30 Minuten. ద జర్నీ టుక్ 30 minutes. అర్థమైందా? సో దావర్ట్లో ఒక టీ యాడ్ చేసాం, దావర్ట. ఇంకొకటి పైన సర్కిల్ వేసాను చూడండి, ఇష్ దావర్ట RSC దావర్ట. సో పాస్ట్ టెన్స్లో ఇష్ ఫామ్ ఫామ్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. ఇదొక టిప్. ఈ విధంగా మీరు జర్మన్ భాష నేర్చుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది. సిమిలర్ ఎగ్జాంపుల్ నౌన్ మార్చాను. డెర్ unterricht dauert 90 Minuten అంటే ద లెసన్ లాస్ 90 minutes అని అర్థం. సో ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. దీన్ని పాస్ట్ టెన్స్లో చేయాలంటే డెర్ unterricht dauert 90 Minuten అంటే ద లెసన్ లాస్టెడ్ 90 minutes. సో ఈ విధంగా ప్రజెంట్ టెన్స్ని పాస్ట్ టెన్స్గా చాలా ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు కొన్ని వర్బ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మీరు ఎలానన్నా నేర్చుకోండి. నంబర్ 2 లెసన్లో ఈ వర్బ్స్ అన్నీ వస్తాయి. సో ప్రతి వర్బ్ని నేను రాసినప్పుడు పాస్ట్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్ టెన్స్ రాస్తున్నాను. ఇది ఇలానే నేర్చుకోండి. అండ్ ఫస్ట్ వన్ దావర్న్ దావర్ట గెదావర్ట్ అంటే టు లాస్ట్. ఏ విధంగానైతే ప్రెటెరెటుమ్ పాస్ట్ టెన్స్లో మధ్యలో టీ యాడ్ చేస్తున్నామో అదేవిధంగా పర్ఫెక్ట్లో వర్డ్కి ముందు GE యాడ్ చేయాలి. ప్రస్తుతానికి ఇలా నేర్చుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో పర్ఫెక్ట్ ఏ విధంగా మారుతుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నంబర్ 2 వెర్బ్ ఎఫ్నెన్ ఎఫ్నెట గెయోఫ్నెట్ అంటే ఓపెన్ అని అర్థము. నంబర్ 3 స్లీసన్ ష్లాస్ గెష్లాసన్ అంటే టు షట్ క్లోజ్ చేయడం. సో నంబర్ 4 హేంగెన్ హింగ్ గెహాంగెన్ అంటే టు హ్యాంగ్. ఇవి స్టార్క్ వెర్బ్. నంబర్ 5 హైసెన్ హీస్ గెహైసెన్ అంటే టు బి కాల్డ్ అని అర్థం. మనం చెప్తాం ఐ యామ్ కాల్డ్ రవి, నా పేరు రవి అని ఎలా చెప్తాం? ఇష్ హైజ రవి అని చెప్తాం. ఇప్పుడు నంబర్ 6 సైగెన్ సైక్ట గెట్ సైక్డ్ అంటే టు ఇండికేట్ ఆర్ టు షో. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాన్సెప్ట్స్ ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను. డావర్న్ పాస్ట్ టెన్స్ ఏంటో మీరు కమెంట్స్లో రాయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.